ఆడవాళ్ళు ఉండే విధంగా ఆడవాళ్ళు ఉండాలి. తిరుపతికి 3 కత్తెరలే ఇవ్వాలి. ఆడవాళ్ళు పెడితే గుండు గీయించుకోవడం అశుభం అమ్మా, తప్పు చేయకూడదు. అలాగ పూర్వం ఎవరు చేయడం మేము చూడలేదు. ఇక్కడ మొక్కేసుకుంటారు, గీసేసుకుంటారు. ఇక్కడ చేయకూడదు. ఆడవాళ్ళు మొత్తం ఏదో అసలే చేయకూడదు. అలాగా 3 కత్తెరలు అంటే 3 కత్తెరలు ఇవ్వండి అంతే. అది కూడా అవసరమే లేదు స్త్రీలకు. అసలు ఇవ్వండి 3 కత్తెరలు ఇవ్వండి. గుండె ఎందుకండి? ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. బాగా అవసరం లేదండి. స్త్రీ అలా చేయకూడదు. భర్త ఉన్న స్త్రీ ఎప్పుడు అలా చేయకూడదు. దానికి పెద్ద లాజిక్ చెప్పాలంటే ప్రయోగశాలలో అన్ని రుజువు అవ్వండి. కొన్ని యోగశాలలో రుజువు అవుతాయి, కొన్ని యాగశాలలో రుజువు అవుతాయి. సంప్రదాయమే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి నిండైన ముత్తదో సర్వాభరణాలతో అష్టలక్ష్మీదేవిలా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందమ్మా, అనుమానం లేదు అందులో. ఆవిడ అలా ఉండాలి అంటే లక్ష్మీదేవిలో ఉండమని చెప్పానా, లేకపోతే చితక్కొడతా అనకూడదు. అలా ఉండేలా ఈ పెద్ద మనిషి చూడాలి. అది ఈయన బాధ్యత. అంతేకాని దానికో బెత్తం పట్టుకుంటావా? తిరుపతి వెళ్ళి అక్కడ తలనీలాలు సమర్పిస్తే ఆవిడ్ని కూడా ట్రోల్ చేస్తున్నారండి. ఇది ఎక్కడ విచిత్రం అంటే, ఎంత దరిద్రంగా అయిపోయిందంటే, తలనీలాలు ఆవిడ ఇవ్వకూడదంట. భర్త ఉన్న మహిళలు ఎవరు కూడా ఇవ్వకూడదని చెప్పేసి ఏదో ఉపన్యాసంలో గరికపాటిగా చెప్పారు. ఆ వీడియోని తీసుకొచ్చి ఆవిడ ఫోటోని పక్కన పెట్టేసి ట్రోల్ చేస్తున్నారు. అసలు ఏ విషయాన్ని మీరు ట్రోల్ చేయాలి, ఎందుకు ట్రోల్ చేయాలి మీకు ఏమన్నా అర్థమవుతుందా? అసలు తిరుపతిలో రోజు కొన్ని వేల మంది మహిళలు తలనీలాలు సమర్పిస్తారండి. కొన్ని వేల మంది. వాళ్ళంతా మహిళలు కాదండి. వాళ్ళు వెళ్ళినప్పుడు లేనిది సడన్గా పవన్ కళ్యాణ్ గారు భార్య వెళ్తేనే మీకు నొప్పి వచ్చిందా? ఇటు ఆ విషయాన్ని కూడా ట్రోల్ చేయడమేనా? వాళ్ళను కూడా కొన్ని మీ గురించి మాట్లాడిన వ్యక్తి కాదు నేను. అందుకే అంటున్నా, ఇది మతపరమైన చిచ్చు రెచ్చగొట్టాలని చెప్పేసి అని వీళ్ళ అచ్చమాటలు చూస్తూ ఉంటానండి. వాళ్ళకి కావాల్సింది అదే. మొన్న ఒక ఉదంతం చూసాం మనం. అదొకటి. తర్వాత తిరుపతి గోశాలలో ఆవులు చనిపోయాయని చెప్పేసి ఒక ఫేక్ ప్రచారాన్ని తీసుకొచ్చారు. అది ఇంకా దారుణం. అది ఏకంగా భూమన కరుణాకర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఇంక ఇష్టానుసారంగా మాట్లాడేసాడు. మామూలుగా మాట్లాడాల. కొన్ని వాస్తవాలు తెలిసే మాట్లాడాడంటే లేదు, అదొక ఫేక్ ప్రచారం. మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టాలి, మతాల మధ్యన చిచ్చు పెట్టాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు భార్య పైన ట్రోలింగ్. ఆవిడ అసలు ఎలా ఇస్తారు తలనీలాలని చెప్పేసి అని. అది మీకెందుకు నాకు అర్థం కావట్లా. కొన్ని వేల మంది మహిళలు రోజు ఇస్తారు కదా, అప్పుడిప్పుడు కూడా గుర్తుకు రాలా. ఇవాళ వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ చూడండి, మొత్తం అంతా కూడా అదే గరికపాటి ఆయన పేరేదో ఉంటుంది. ఆయన ఏదో ఒక సభలో ఏదో ఒక 4 మాటలు చెప్పాడు. తలనీలాలు ఇవ్వకూడదని, 3 కత్తెరలు ఇవ్వాలని చెప్పేసి ఆయన మాట్లాడితే, ఆయన మాటల్ని పవన్ కళ్యాణ్ గారి భార్య ఫోటోని పక్కన పెట్టి ఇవాళ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు మీరు. నిన్న మొన్నటిదాకా ఉపన్యాసాలు చెప్పారు కదా ప్రతి పకోడీ గడి వచ్చి అలా మాట్లాడతారా ఇలా మాట్లాడతారని చెప్పి. మరి ఈరోజు మీరు చేసేది ఏంటి? ఏం పవన్ కళ్యాణ్ గారి భార్య మహిళ అదేంటి? మనకు తెలీదు ఏ అంశాలపైన ట్రోల్ చేయాలి, ఏ అంశాలపైన ట్రోల్ చేయకూడదు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు మీకు. డిక్లరేషన్ పైన సంతకం పెట్టేయాల ముందు నుంచే. వీళ్ళు తిరుపతి వెళ్తున్నారు అన్నప్పటి నుంచే స్టార్ట్ చేశారు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టేయాలి, పెట్టే వెళ్తారు. వాళ్ళేం కొత్త ఏం కాదుగా. గతంలో పవన్ కళ్యాణ్ గారి కూతురు వెళ్ళినప్పుడు కూడా ఆయన డిక్లరేషన్ పైన సంతకం పెట్టించే తీసుకెళ్ళాడు. సరే ఇప్పుడు కూడా అంతే, డిక్లరేషన్ మీద సంతకం పెట్టే వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి లాగా ఎగ్గొట్టాడుగా, నేను పెట్టను, నేను వెళ్ళను, అడిగినోని కొడాల నాని చేతో లేదంటే ఇంకొకరి చేతో బూతులు తిట్టించేలాగా బూతులు తిట్టించేశారా? అరే ఏది ట్రోల్ చేయాలి, ఏది ట్రోల్ చేయకూడదు అనేది కాస్త తెలుసుకుంటే బాగుంటుంది. మీరు మనం అందరు మహిళల్ని ట్రోల్ చేసేస్తాం, మనల్ని ఎవరు అనకూడదు అంటే కాదు. ఈ పద్ధతి మీ దగ్గర నుంచి వచ్చిందే. ఇవాళ కిరణ్ మాట్లాడింది తప్పే, కానీ మీరు ఆ సంస్కృతిని తీసుకొచ్చింది నిజంగా మీరే. ఎవరో కాదు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులే తీసుకొచ్చారు. నిన్నటి వరకు పెద్ద నీతులు చెప్పుకొచ్చారు కదా. అంటే భారతీ గారైన మహిళ, ఇంకెవరు కూడా మహిళలు కాదా? మరి ఇప్పుడు దీన్నే మనం ఏమండి, వాళ్ళు ఏదో నమ్ముకున్నారు. వాళ్ళ కుమారుడికి ఏదో ఒక ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదం నుంచి ఆయన బయటపడ్డాడు. వాళ్ళకి ఏదో ఒక మొక్కు ఉంది, వాళ్ళ నమ్మకం ప్రకారం వచ్చారు, తలనీలాలు సమర్పించుకున్నారు, వెళ్ళారు. దీన్ని మనం తప్పుపట్టాల్సిన అంశం ఏమైనా ఉందండి ఇందులో? ఆ విషయాన్ని కూడా ట్రోల్ చేస్తారా మరి ఇలా మీరు అర్థం పర్థం లేకుండా అందరినీ ట్రోల్ చేసుకుంటా పోతే మరి ట్రోల్ చేయరా అంటారు కదా. మళ్ళీ ఏడుపులు, అలా అన్నారా ఇలాగన్నారా, ఒక్కొక్కరు ఇష్టానుసారంగా మాట్లాడుకుంటా ఇచ్చేసుకోవడాలా. మీ హయాంలో చేసినవన్నీ మర్చిపోయారు.
ఏది ట్రోల్ చేయాలో ఏది ట్రోల్ చేయకూడదో ముందు అది తెలుసుకోండి. తర్వాత 10 మందికి పాఠాలు చెప్పేయచ్చులే మనం. పాఠాలు చెప్పేది తక్కువే కదా, బోల్డ్ మంది ఉన్నారు. నిన్న మాట్లాడదాకా మా కాశ్మీర్ కూడా ఇది ఆ సాక్షిలో కూర్చొని ఉపన్యాసాలు ఇచ్చాడు. ఇప్పుడు ఏమైపోయిందో నాకు అర్థం కావట్లా. మహిళలు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులే కాదు, అందరి కుటుంబంలో ఉన్న మహిళలు అందరూ మహిళలే. మనం అందరినీ గౌరవించాలి. మనం ఎవరిని గౌరవించాం, అందరికీ సంబంధాలు అంటగట్టేస్తాం, అందరినీ ట్రోల్ చేసేస్తామంటే అలాగే ఉంటుంది. అందరూ ట్రోల్ చేస్తారు. ట్రోల్ చేయడం చేతకాక ఏం కాదు, అందరూ ట్రోల్ చేస్తారు. ముందు మనం తగ్గాలి. మనం ఏ విషయం పైన స్పందించాలి, ఏ విషయం పైన స్పందించకూడదు, మనం చేసేది కరెక్టా కాదా అని ఇంగిత జ్ఞానం మనకు ఉండాలి. ఎవరో ఏదో మాట్లాడారు కదా అని చెప్పేసి మనం ఇక్కడ తీసుకొచ్చి మనం ఇక్కడ ట్రోల్ చేసేకూడదు. ఎంతమంది తలనెలా సమర్పించలేదే నాకు అర్థం కావట్లేదు. కొన్ని వేల మంది మహిళలు రోజు తలనెలా సమర్పిస్తారు అక్కడ. టీటీడీ అని ఒక నియమం పెట్టలేదుగా, ఇక్కడ మహిళలు ఎవరు కూడా తలనెలాలు సమర్పించకూడదని చెప్పేసి అని టీటీడీ ఒక నియమం ఏమి పెట్టలేదుగా. అలా పెట్టుండి ఆ నియమాన్ని అతిక్రమిస్తే అప్పుడు మీరు మాట్లాడినా కానీ అదొక అందం.